ఎలాగూ ప్రసాద్ ల్యాబ్ ప్రస్తావనలో జరుగుతోంది కాబట్టి ఇంకో ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎల్వి ప్రసాద్ గారు ఇండస్ట్రీలో ఎందరికో జన్మనిచ్చిన తండ్రి. ఆయనలో బహుముఖీనమైన వ్యక్తిత్వం ఉంది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా, సాంకేతిక నిపుణునిగా, బాంబే, చెన్నైలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చాలామందిని ఇండస్ట్రీకి ఒక వరంగా అందించారు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు నటుడు, తెలుగు వాళ్ళని చెప్పుకునే ఒక గొప్ప నటుడు నాగినేడు గారు ఉన్నారంటే దానిలో ఎల్వి ప్రసాద్ గారికి కూడా తెలుగు ప్రజలను ధన్యవాదాలు చెప్పుకోవాలి మాలాంటి అభిమానులు. ఎల్వి ప్రసాద్ గారి గురించి మీ మాటల్లో. ఆయన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అండి. ఎందుకంటే తను ఏది చేసినా ఎదటివాడి కోసం చేస్తున్నానని ఎప్పుడు అనలేదండి. ఓకే, నేను ఎవరికో అవకాశాలు ఏర్పరుస్తున్నాను, వాళ్ళు పైకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను, లేకపోతే నేను రిస్క్ తీసుకుని ఇది పెడుతున్నానని ఎప్పుడు అనలేదండి ఆయన. ఏది చేసినా నా స్వలాభం కోసమే చేస్తున్నాను అనేది. అది చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. అంటే ఎప్పుడు డిక్లరేషన్ చేయలే ఆయన. ఓకే, నేను సాధించాను, మీకోసం అది చేశాను, ఇది చేశాను అని ఎప్పుడు డిక్లరేషన్ చేయలేదండి. ఓకే, సైలెంట్ అనమాట. సైలెంట్ స్పెక్టేటర్ లాగా ఆయన చేసిన పనులకి తర్వాత అప్రిసియేషన్ వచ్చింది. ప్రేక్షకులు చూస్తూ ఉంటే ఆయన సైలెంట్ ప్రేక్షకుడే అయ్యాడు, కానీ ఎప్పుడు దాన్ని బయటికి చెప్పడం కానీ సాధించానని. బట్ ఒక్కటే ఆయన అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం అనేవారు. అంటే నవమాసాలు మోసి ఒక బిడ్డను కని వాళ్ళని చదివించి సమాజానికి సార్థకులుగా పంపించే ఎంత కష్టమో, అంటే ఎంత చేయాల్సి వస్తుంది శ్రమో. మళ్ళీ అది మొదలే కదా ఇంకో సినిమా మొదలెడితే. వెరీ గుడ్. అంటే గతః. ఓకే, వాళ్ళ హిట్ అయిన సినిమా గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఏంటి? ఓకే, అంటే ఆ బాధ్యత అనమాట, ఆ భయం, అంటే తెలియని ఒక ఇది, మళ్ళీ నెక్స్ట్ మనం చేస్తే ఏమవుతుందో అనే తత్వాన్ని నేను గమనించానండి. ఓకే, అంటే ఓడిపోయిన వాడు మళ్ళీ గెలవాలనే ధైర్యంతో ముందుకు వెళ్తాడండి. ఓకే, గెలిచిన వాడు నెక్స్ట్ టైం గెలుస్తానో లేదని భయం ఉంటుంది. సో అది ఆయన వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వం మీద ప్రభావం చూపించిందా అండి? అంటే చెప్పాలంటే ముఖ్యంగా శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారి ప్రభావం నా మీద. నేను ఒకటి విన్నాను, మీరు ఏమనుకోకపోతే. ఆవిడ మిమ్మల్ని పెంచారు. మీరు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర అంటే ఆవిడకి మేము ఫస్ట్ మనవాళ్ళు అంటే మా అమ్మకు పుట్టిన పిల్లలు. మా అమ్మకి ఆవిడ మేనత్త. వరుస క్రమానికి ఏమవుతారండి ఎల్వి ప్రసాద్? మా మదర్కి శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారు మేనత్త. ఓకే, అంటే మా అమ్మ నాన్నగారి చెల్లెలు. ఓకే, ఇదంతా విజయవాడ ఏలూరు పక్కనండి, సోమవారపాడు. ఓకే, సో ఆవిడికి మేమే ఫస్ట్ గ్రాండ్ చిల్డ్రన్ ఓకే అవటం వల్ల కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నలుగు పెట్టి స్నానం చేయించిన కాడి నుంచి నన్ను చూసిన ఆవిడ అనమాట. తర్వాత మద్రాసు నేను చదువుకుంటున్న రోజుల్లో మా సెలవులకి మద్రాసు రమ్మనేవారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ డీల్ చేసే విధానం, ముందు కోపడతారు. అంటే మామూలుగా కోపడరు, కోపడిన తర్వాత వివరణ ఇస్తారు. చాలామంది విమర్శిస్తారు, కానీ బహుశా ఆ లక్షణం మీలో ఉందనుకుంటా. విమర్శిస్తారు కానీ సొల్యూషన్ ఇవ్వరండి. ఏం చేయాలి సార్? ఓకే, నేను తప్పు చేశాను, మరి ఏంటి? మీరు సలహా ఇవ్వాలి కదా, ఇవ్వరండి. విశ్లేషణ. చాలామంది కోప్పడతారు అంతే. ఓకే, బట్ ఆవిడ అట్లాగా కోప్పడుతున్న ముందు అక్కడ మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఇక ఎంతో అవమానంగా ఏదో ఫీల్ అయినట్టు, లేకపోతే ఎక్కడికో వెళ్ళే స్టేజ్లో ఆవిడ చిన్న విశ్లేషణ, ఇది చెప్పిన విధానం విన్న తర్వాత అవును కదా అనిపించేవారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అది చూసిన ప్రభావం నాలో ఉందండి. ఓకే, అట్లా జీవితంలో చాలామంది వ్యక్తులను గమనిస్తామండి. అందరి దగ్గర నుంచి తీసుకోవాలి తప్పితే మనం స్ఫూర్తిగా ఒకే వ్యక్తి అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఒకే వ్యక్తి అని చెప్పినప్పుడు అవును స్తబ్దత వస్తుందండి. స్తబ్దత వస్తుంది, అది ఒక కార్బన్ కాపీ లాంటి అయిపోతుంది అండి. ఇంకా అంతకంటే ఎదుగుదల లేదా? సో అందుకని ఏం చేయాలంటే మనం స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ముందుకు లీడ్ చేసుకోవాలి తప్పితే మన స్తబ్దతకి అట్లా ఉండిపోకూడదండి. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.